యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, తిరుగుబాటు చేయువారి మధ్య నీవు నివసించుచున్నావు. వారు ద్రోహులయ్యుండి చూచు కన్నులు కలిగియు చూడకయున్నారు, విను చెవులు కలిగియు వినకయున్నారు. నరపుత్రుడా, దేశాంతరము పోవు వానికి తగిన సామగ్రిని మూట కట్టుకొని పగటివేళ వారు చూచుచుండగా నీవు ప్రయాణమై నీవున్న స్థలమును విడిచి వారు చూచుచుండగా మరి ఒక స్థలమునకు పొమ్ము. వారు తిరుగుబాటు చేయువారు అయినను దీని చూచి విచారించుకొందురేమో. దేశాంతరము పోవువాడు తన సామగ్రిని తీసుకొనున్నట్లు వారు చూచుచుండగా నీ సామగ్రిని పగటియందు బయటికి తీసుకొని వచ్చి వారు చూచుచుండగా అస్తమానమున ప్రయాణమై పరదేశమునకు పోవు వాని వలె నీవు బయలుదేరవలెను. వారు చూచుచుండగా గోడకు కన్నము వేసి నీ సామగ్రిని తీసుకొని దాని ద్వారా బయలుదేరుము. వారు చూచుచుండగా రాత్రియందు మూట భుజము మీద పెట్టుకొని నేల కనబడకుండా నీ ముఖము కప్పుకొని దానిని కొనిపొమ్ము. నేను ఇశ్రాయేలీలకు నిన్ను సూచనగా నిర్ణయించితిని. ఆయన నాకాజ్ఞాపించినట్లు నేను చేసితిని. ఎట్లనగా, నేను దేశాంతరము పోవు వాడనైనట్టుగా పగటియందు నా సామగ్రిని బయటికి తెచ్చి అస్తమయమున నా చేతితో గోడకు కన్నము వేసి వారు చూచుచుండగా సామగ్రిని తీసుకొని మూట భుజము మీద పెట్టుకొంటిని. ఉదయమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు చేయనుదేమని తిరుగుబాటు చేయు ఇశ్రాయేలీయులు నిన్ను అడుగుదురు గనుక నీవు వారితో ఇట్లనుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ దేవోక్తి భావము యెరూషలేములోనున్న ప్రధానికిని దానిలోనున్న ఇశ్రాయేలీయులకందరికిని చెందును. కాబట్టి వారికి ఈ మాట చెప్పుము. నేను మీకు సూచనగా ఉన్నాను. నేను సూచించినది వారికి కలుగును. వారు చెరలోనికి పోయి దేశాంతర నివాసులగుదురు. మరియు వారిలో ప్రధానుడగువాడు రాత్రియందు సామగ్రిని భుజము మీద పెట్టుకొని తానే మోసికొని పోవుటకై తన సామగ్రిని బయటకు తెచ్చుకొనవలనని గోడకు కన్నము వేసి నేల చూడకుండా ముఖము కప్పుకొని పోవును. అతని పట్టుకొనుటకై నేను నా వలయొగ్గి వాని చిక్కించుకొని కల్దీల దేశమైన బబులోనునకు వాని తెప్పించెదను. అయితే ఆ స్థలమును చూడకయే అతడు అక్కడ చచ్చును. మరియు వారికి సహాయులై వచ్చిన వారినందరినీ అతని దండు వారినందరినీ నేను నలుదిక్కులా చెదరగొట్టి కత్తి దూసి వారిని తరిమెదను. నేను వారిని అన్ని జనులలో చెదరగొట్టి ఆయా దేశములలో వారిని వెళ్లగొట్టిన తరువాత నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకొనున్నట్లు తాము చేరిన అన్యజనులలో తమ హేయ కృత్యములన్నిటినీ వారు వివరించి తెలియజెప్పుటకై ఖడ్గము చేత కూలకుండను, క్షామమునకు చావకుండను, తెగులు తగులకుండను నేను వారిలో కొందరిని తప్పించెదను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, వణకుచునే ఆహారము తిని తల్లడింపును చింతయు కలిగి నీళ్లు త్రాగి దేశములోని జనులకీలాగు ప్రకటించుము. యెరూషలేము నివాసులను గూర్చియు ఇశ్రాయేలు దేశమును గూర్చియు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దానిలోనున్న కాపురస్తులందరూ చేసిన బలాత్కారమును బట్టి దానిలోని సమస్తమును పాడైపోవును. గనుక చింతతో వారు ఆహారము తిందురు, భయభ్రాంతితో నీళ్లు త్రాగుదురు. నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనున్నట్లు కాపురపు పట్టణములు నిర్జనములుగా ఉండును, దేశమును పాడగును. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, దినములు జరిగిపోవుచున్నవి, ప్రతి దర్శనము నిరర్ధకమగుచున్నది అని ఇశ్రాయేలీయుల దేశములో మీరు చెప్పుకొని సామెత ఏమిటి? కావున నీవు వారికి ఈ మాట తెలియజేయము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక మీదట ఇశ్రాయేలీలలో ఎవరునూ ఈ సామెత పలకకుండా నేను దానిని నిరర్ధకము చేసేదను. గనుక నీవు వారితో ఇట్లనము,
దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. వ్యర్థమైన దర్శనమైనను, ఇచ్చకములాడు సోదెగాండ్ర మాటలైనను ఇశ్రాయేలీయులలో ఇకనూ ఉండవు. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను. నేనిచ్చు మాట ఇకనూ ఆలస్యము లేక జరుగును. తిరుగుబాటు చేయువారలారా, మీ దినములలో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చెదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, వీనికి కనబడిన దర్శనము నెరవేరుటకు బహుదినములు జరగవలెననియు, బహుకాలము జరిగిన తరువాత కలుగు దానిని వీడు ప్రవచించుచున్నాడనియు ఇశ్రాయేలీలు చెప్పుకొనుచున్నారు గదా. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇంకనూ ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీయు జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు.